హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఓకే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్. చాలామంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని లైక్ చేస్తారు ఆప్షనల్గా తీసుకోవడానికి, రైట్? మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఏం చదవాలి, పేపర్ 1కి ఏం చదవాలి, పేపర్ 2కి ఏం చదవాలి, మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్రతి ఆప్షనల్లో లాగే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. ఫస్ట్ మనం పేపర్ 1 సిలబస్ చూద్దాం, తర్వాత పేపర్ 2 సిలబస్ చూద్దాం. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ థియరీ, రైట్? పేపర్ 1లో క్వశ్చన్స్ అన్నీ మనకు అడ్మినిస్ట్రేటివ్ థియరీకి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ చూద్దాం ఏమడుగుతారంటే, మీనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ, scope and significance of public administration, Wilson's vision of public administration, evolution of the discipline and its present status, new public administration, public choice approach, challenges of liberalization, privatization, globalization, good governance, concept and application, new public management. ఓకేనా? ఈ టాపిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. ఓకేనా? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీనింగ్ ఏంటి, స్కోప్ ఏంటి, ఓకేనా, అన్నీ అడుగుతారు. సో ఈ టాపిక్స్ అన్నీ ఎల్పిజి రిఫార్మ్స్ అంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, రైట్? ఈ రిఫార్మ్స్ మీద క్వశ్చన్స్ అనేవి మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పేపర్ 1లో ఉంటాయి. ఓకేనా? ఈ టాపిక్స్ మీద మీరు ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్లో ఒకవేళ ఈ టాపిక్స్ కనుక వస్తే అస్సలు మిస్ చేయొద్దు. ఓకేనా? పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఆప్షనల్ అంటే ఎందుకు పెట్టారండి? అక్కడ కూడా ఫిల్టరేషన్ చాలా జరుగుతుంది ఎగ్జామ్లో. నువ్వు తీసుకుంటావు ఆప్షనల్, మీ ఫ్రెండ్ కూడా అది తీసుకుంటాడు, కానీ చేంజ్ అన్నది ఉండాలి నీ పేపర్కి మీ ఫ్రెండ్ పేపర్కి. ఓకేనా? ఆ చేంజ్ అనమాట. ఓకేనా? నీ కాంపిటీటర్కి నీకు చేంజ్ అన్నది ఉండాలి. ఆ చేంజ్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతావు బాగా రాస్తే, లేకపోతే నీ కాంపిటీటరే ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు, రైట్? అందుకు ఆప్షనల్ అండి. ఆప్షనల్లో మనము ఎలా రాసాం, కరెంట్ అఫైర్స్ యూజ్ చేసాం. ఓకే, కరెంట్ అఫైర్స్ మీద ఉంటే క్వశ్చన్, రైట్? ఈ టాపిక్స్ని వాళ్ళు డైరెక్ట్గా అడిగారు, వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్, వాట్ ఈస్ ఎల్పిజి రిఫార్మ్స్ అని అట్లా అడగరండి, కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి అడుగుతారు. సో బీ కేర్ఫుల్. వాటి మీద మీరు వాటిని చదువుతూ ఎలా క్వశ్చన్ రావచ్చు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, బికాజ్ వీఆర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఐఆర్ఎస్ ఆస్పిరెంట్స్, రైట్? సో మీకు అంత పవర్ ఉండాలన్నమాట. అంత పవర్ ఉంటుంది, అందుకే కదా మీరు ప్రిపేర్ అవుతున్నారు, రైట్? అలా మీరు కరెంట్ అఫైర్స్లో వచ్చిన క్వశ్చన్ని ఎలా అడగచ్చు అని ఉండాలన్నమాట, మీ మైండ్లో వెంటనే తట్టాలి. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే, ఇవి మెయిన్గా అడుగుతారు. ఇంకా చూస్తే అడ్మినిస్ట్రేటివ్ థాట్, రైట్? ఇది కూడా పేపర్ 1లోనే అండి. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ మూవ్మెంట్, క్లాసికల్ థియరీ, వెబర్స్ బ్యూరోక్రటిక్ మోడల్, ఇట్స్ క్రిటిక్ అండ్ పోస్ట్ వెబీరియన్ డెవలప్మెంట్స్, డైనమిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యారీ పాకర్ ఫోలెట్, హ్యూమన్ రిలేషన్స్ స్కూల్, ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, సైమన్స్ డెసిజన్ మేకింగ్ థియరీ అండ్ పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు అడ్మినిస్ట్రేటివ్ థాట్ అన్న టాపిక్లో, ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ అనేది రావచ్చు. ప్రతి దానికి చెప్పనండి, ప్రతిదీ మీరు కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ చదవాలి. మీరు ఎక్స్పెక్ట్ చేయాలి క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఈ టాపిక్స్ మీద కరెంట్ అఫైర్స్లో ఏదైనా వస్తే అస్సలు వదలద్దు, ఎలా రావచ్చు అనేది మీరు థింక్ చేయాలి, రైట్? అదే మన పని. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్లో ప్రాసెస్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డెసిజన్ మేకింగ్, కమ్యూనికేషన్, మోరల్, మోటివేషన్ థియరీస్, కంటెంట్, ప్రాసెస్ అండ్ కంటెంపరీ, థియరీస్ ఆఫ్ లీడర్షిప్, ట్రెడిషనల్ అండ్ మోడర్న్ బోత్. ఓకేనా? నెక్స్ట్, ఆర్గనైజేషన్స్లో చూస్తే థియరీస్, సిస్టమ్స్, కాంటిజెన్సీ, స్ట్రక్చర్ అండ్ ఫార్మ్స్, మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్, కంపెనీస్, బోర్డ్స్ అండ్ కమిషన్స్, అడ్హాక్ అండ్ అడ్వైజరీ బాడీస్, హెడ్ క్వార్టర్స్ అండ్ ఫీల్డ్ రిలేషన్షిప్స్, రెగ్యులేటరీ అథారిటీస్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఓకేనా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ మన కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా చాలా జరిగాయి. సో వాటన్నిటినీ మీరు కూడా గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు మార్క్స్ అనేవి స్కోర్ అవుతాయి. ఇంటర్వ్యూలో కూడా మన ఆప్షనల్ అనేది మనకు చాలా పవర్ అవుతుంది. మనం నీట్గా స్టడీ చేసామంటే మన ఆప్షనల్ని, ఓకేనా? మన ఆప్షనల్ ఏం తీసుకున్నామా అని వాళ్ళు అడుగుతారు. వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ వేయడానికి ట్రై చేస్తారు ఇంటర్వ్యూలో.
ఓకేనా. సో ఆప్షనల్ మీద చాలా అంటే చాలా గ్రాస్ప్ ఉండాలి. ఒక మంచి ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ అకౌంటబిలిటీ అండ్ కంట్రోల్లో చూస్తే కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ కంట్రోల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్, citizen and administration, role of media, interest groups, voluntary organizations, civil society, citizens charter, right to information and social audit. Right? Okay. Next, administrative law, meaning, scope and significance of administrative law, and dicey on administrative law, delegated legislation, administrative tribunals. Next important topic, comparative public administration. Historical and social factors affecting administrative systems, administration and politics in different countries, current status of comparative public administration, ecology and administration, Regizian models and their critic. Right? ఇవన్నీ కూడా చూసుకోవాలి కంపేర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కిందకి. నెక్స్ట్ డెవలప్మెంట్ డైనమిక్స్లో చూస్తే కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్, చేంజింగ్ ప్రొఫైల్ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, యాంటీ డెవలప్మెంట్ థియరీస్, bureaucracy and development, strong state versus the market debate, impact of liberalization on administration in developing countries, women and development, the self-help group movement. Right? And next, personal administration lo chuste, okay, importance of human resource development, recruitment, training, career advancement, position classification, discipline, performance, appraisal, promotion, pay and service conditions, employer-employee relations, grievance, redressal mechanism, code of conduct and administrative ethics. రైట్. ఇప్పుడు చెప్పిన అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే అండి. ఇంకా పేపర్ 1లో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. 10th ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పేపర్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీ కిందకి ఇంపార్టెంట్ టాపిక్స్, మోడల్స్ ఆఫ్ పాలసీ మేకింగ్ అండ్ దేర్ క్రిటిక్, process of conceptualization, planning, implementation, monitoring, evaluation and review and their limitations, state theories and public policy formulation. And 11th topic, techniques of administrative improvement, organization and methods of administrative improvement, work study and work management, e-governance and information technology, management aid tools like network analysis, okay, MIS, PERT and CPM. రైట్. వీటి మీద అంతా చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ 12th ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్, పబ్లిక్ బారోయిన్స్ అండ్ పబ్లిక్ డెప్ట్, బడ్జెట్స్, టైప్స్ అండ్ ఫార్మ్స్, బడ్జెటరీ ప్రాసెస్, ఫినాన్షియల్ అకౌంటబిలిటీ, అకౌంట్స్ అండ్ ఆడిట్స్. రైట్. ఓకేనా. టాపిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పేపర్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి. మరి పేపర్ 2లో ఏ టాపిక్స్ ఇంపార్టెంటో మనం ఇప్పుడు చూద్దాం. పేపర్ 2లో చూస్తే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద క్వశ్చన్స్ అన్నవి ఉంటాయి. రైట్. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. మరి ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. అసలు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఎవాల్యుయేట్ అయింది. ఓకేనా. కౌటిల్యాస్ అర్థశాస్త్ర, ముఘల్ అడ్మినిస్ట్రేషన్, లెగసీ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇండియనైజేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఫిలాసఫికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ గవర్నమెంట్ టాపిక్ కిందకు వచ్చేసి సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఫిలాసఫికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, రైట్, అండ్ వాల్యూ ప్రిమిసెస్ అండ్ కాన్స్టిట్యూషనలిజం, పొలిటికల్ కల్చర్, బ్యూరోక్రసీ అండ్ డెమోక్రసీ, బ్యూరోక్రసీ అండ్ డెవలప్మెంట్, right. Next, third important topic is public sector undertakings. Okay, public sector undertakings కిందకి important topics ఏంటంటే public sector in modern India, forms of public sector undertakings, problems of autonomy, accountability and control, impact of liberalization and privatization. Okay na. Next, union government and administration, executive, parliament, judiciary, structure, functions, work processes, recent trends, intra-governmental relations, cabinet secretariat, prime minister's office, central secretariat, ministries and departments, boards, commissions, attached offices, field organizations. Right. And number 5th, plans and priorities, machinery of planning, role,
composition and functions of Planning Commission and the National Development Council. Indicative planning, process of plan formulation at union and state levels, constitutional amendments, okay, 1992 constitutional amendments and decentralized planning for economic development and social justice. And sixth important topic is state government and administration. ఓకే, ఈ టాపిక్ కిందకి చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే యూనియన్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేటివ్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్, రోల్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ సెక్రటరీ, స్టేట్ సెక్రటేరియట్ అండ్ డైరెక్టరేట్స్. ఓకేనా. సెవెంత్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిన్స్ ఇండిపెండెన్స్. ఓకే, చేంజింగ్ రోల్ ఆఫ్ ద కలెక్టర్, యూనియన్ స్టేట్ లోకల్ రిలేషన్స్, imperatives of development management and law and order administration, district administration and democratic decentralization. Next, civil services, constitutional position, structure, recruitment, training and capacity building, good governance initiatives, code of conduct and discipline, staff associates, political rights, grievance redressal mechanism, civil service neutrality, civil service activism. Okay, and next, financial management కిందకి బడ్జెట్ యాజ్ పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్, పార్లమెంటరీ కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, రోల్ ఆఫ్ ఫినాన్స్ మినిస్ట్రీ ఇన్ మానిటరీ అండ్ ఫిజికల్ ఏరియా, అకౌంటింగ్ టెక్నిక్స్, ఆడిట్, రోల్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ నెక్స్ట్ 10th ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ సిన్స్ ఇండిపెండెన్స్. ఓకేనా, ఇవన్నీ చూసుకోవాలండి, మీరు ఇవన్నీ చూసుకోవాలి, రైట్. పేపర్ 2 కిందకి మేజర్ కాన్సర్న్స్, ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్, రిఫార్మ్స్ ఇన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అండ్ నెక్స్ట్ వన్ రూరల్ డెవలప్మెంట్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఏజెన్సీస్ సిన్స్ ఇండిపెండెన్స్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఫోకై అండ్ స్ట్రాటజీస్, డీసెంట్రలైజేషన్ అండ్ పంచాయత్ రాజ్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ 12th అర్బన్ లోకల్ గవర్నమెంట్. 12th one మున్సిపల్ గవర్నెన్స్, మెయిన్ ఫీచర్స్, స్ట్రక్చర్స్, ఫినాన్స్ అండ్ ప్రాబ్లమ్ ఏరియాస్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, 73rd చూడాలి రూరల్ కిందికి, 74th చూడాలి అర్బన్ లోకల్ గవర్నమెంట్కి. ఓకేనా. నెక్స్ట్ గ్లోబల్ లోకల్ డిబేట్, న్యూ లోకలిజం, డెవలప్మెంట్ డైనమిక్స్, పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ with a special reference to city management. And next 13th one law and order administration, British legacy, National Police Commission, investigative agencies, role of central and state agencies including paramilitary forces in maintenance of law and order and countering insurgency and terrorism, criminalization of politics and administration, police public relations and reforms in police, right. And next 14th one is significant issues in Indian administration, values in public service, regulatory commissions, National Human Rights Commission, NHRC, problems of administration in coalition regimes, citizen administration interface, corruption and administration, disaster management also. ఓకే, ఇవి స్టూడెంట్స్ ఈ టాపిక్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నట్లయితే, ఓకేనా, అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్నీ కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ, బేసిక్స్కి లింక్స్ చేస్తూ మీరు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసినట్లయితే మీకు కన్ఫామ్గా ఆప్షనల్లో టాప్ పొజిషన్లో మీరు రాయగలుగుతారు. ఓకేనా. ఓకే, ఈ ఆప్షనల్కి సంబంధించి లేదా ఇంకా వేరే ఆప్షనల్కి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, లేకపోతే ఇంపార్టెంట్ సిలబస్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఐ విల్ మేక్ అ వీడియో. ఓకే, అప్పుడు మీకు కన్ఫామ్గా డౌట్ క్లారిటీ అయిపోతుంది, రైట్. ఓకే, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ అండ్ పర్ఫెక్ట్ గైడెన్స్ విత్ సిలబస్ విత్ బుక్స్ ప్రొవైడ్ ఆల్సో, రైట్. బుక్స్ ప్రొవైడ్ అంటే ఓకేనా, అలా కాదండి, మన ఛానల్లోనే పిక్చర్స్ పోస్ట్ చేస్తాను ఇంపార్టెంట్ టాపిక్స్వి, మీరు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, రైట్. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి, బాగా కష్టపడండి,
మీరు అనుకున్న విజయాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈస్ యువర్ వందన.